అయినా నువ్వు తెలియనోడు మచ్చా. ఎందుకురా? అంటే నువ్వు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ తీసుకున్నావు కానీ నువ్వు మాత్రం ఒకటి తప్పించుకున్నావు. పక్కనే ఉందిరా. సారీ మచ్చా. నాకు నీకు నీ ఇన్స్టా పాస్వర్డ్ కావాలి. చిన్నప్పుడు స్కూల్లో సార్లందరూ నేను కుక్కను కొట్టినట్టు కొట్టేవారు, గుర్తుందరా? అవి ఎందుకు గుర్తులేవు? పిల్లల మీద వచ్చి ఇంకా ఉన్నాయి మచ్చా. అప్పుడు ఎందుకు కొడుతున్నారని జాలిపడ్డా. ఇప్పుడు ఆ సార్ పొజిషన్లో నేను ఎందుకు లేనని బాధపడుతున్నా. ఎందుకురా అంత కోపం నా పైన? రేణు నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ తీసుకుంటే తీసుకోకపోతే నీకేంట్రా? నీ అక్క, నీ చెల్లె, నీలవరా? ఏ మచ్చా నీలవర్రా అది? అవును కదా. నీ పిన్ని కూతురా? మరి నీకేంట్రా? అరే మచ్చా, బై మిస్టేక్ ఫ్లోలో ఆ మాట కూడా ఫ్లో అయిపోయిందిరా. దానికి ఎందుకురా నా పైన కోపం పడ్డం? పిర్రగేళ్ళు పాలు పడ్డం అంటే ఇదే. ఫ్లోలో నేనిసావు, ఇప్పుడు స్లోగా సొరకెట్టే చూడు. సొరగట్టయితే చూస్తూ కూర్చుంటా అనుకున్నా. మరేం చేస్తావరా? ఆయింట్మెంట్ రాస్తా. ఏదో కుళ్ళు జోకు లేకపోతే కళ అయితే కనబెట్టిగా. ఎంతవరకు నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ తీసుకొని సీక్రెట్స్ తెలుసుకుందాం అనుకున్నా, కానీ లాస్ట్ లో ఏదో సెంటిమెంట్ డైలాగ్ కొట్టి నన్ను ఎర్రిపాపం చేసేవారు. ఎందుకు? అమ్మాయిలు కాబట్టి. అది మన వల్ల కాదు. ఇప్పుడు అది వస్తుంది, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇవ్వకపోతే చంపేస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. టెన్షన్ పడకరా, మే హోనా. నీకు దండవరా కోనా. అమ్మో నీవేనా? అమ్మో. ఒరు మచ్చా, ఏంట్రా అంత కోపం అవుతుంది? మరి నువ్వు చేసిన పని అలాంటిది. ఆ కోపం చూస్తే నాకు భయం వేస్తుంది. అలాంటిది నీ పరిస్థితి ఏమవుతుందో. నేనేమైనా దొరకాలి, నీ లవర్ ముద్ద నేను ముద్దడేతాను. ఒరే అంత పని మాత్రం చేయకరా. నీ ముద్దుగా నచ్చింది అనుకో, నన్ను వదిలేద్ది. నీ లవర్ కూడా నీలాగా ఉత్తుత్తి పత్తి పొంగడాలనే ఉంది. అందుకే వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వచ్చింది. పాస్వర్డ్ చెప్పు. రేణు. చెయ్యు, అతి చెయ్యకు. నేనటి వరకు అదే రేణు. మరి ఇప్పుడు ఎందుకు మార్చావు? ఎక్కడ నేను లాగిన్ అవుతానే కదా. అది చిచ్చి, నువ్వు లాగిన్ అయితే నాకేం భయం. అవ్వు. మరి పాస్వర్డ్ ఇవ్వు. అసలు ఎందుకు లాగిన్ అవ్వాలనుకుంటున్నావు? నీ చాట్ లిస్ట్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో చూడ్డానికి, వాళ్ళతో ఎలాంటి చాటింగ్ చేసావో చదవడానికి, ఫైనల్ నీ బండారం బయట పెట్టడానికి. నీ సీరియల్ రియాక్షన్స్ ఆపి పాస్వర్డ్ చెప్పు. ఇంతవరకు రియాక్షన్స్ తో లాగ్ చేసావు, ఇప్పుడు కానీ ఇవ్వలేదు అనుకో, చొప్పించుకుని మూతమే కొట్టేది. చెప్పు. హే, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పు. అమ్మో, చెప్తా గానీ నవ్వకూడదు. నవ్వనులే, చెప్పు. అంటే అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి. అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రా? అదేం పాస్వర్డ్ రా? అంటే టైప్ చేసినప్పుడు కష్టంగా ఉంటది కదా, స్పెల్లింగ్ మిస్టేక్లు అయిపోయి లాగిన్ అవ్వలేవు కదా, అప్పుడు నా బండారం బయట పడదు కదా. అందుకే అలా పెట్టా. అయితే పెద్ద బండారమే ఉందన్నమాట. ఇంతవరకు పాస్వర్డ్ తీసుకొని పై పై చాట్ చూసి వదిలేద్దాం అనుకున్నా, మరి ఇప్పుడు కానీ డీప్ గా వెళ్ళాలని ఇప్పుడే అర్థమైంది. లాగ చేయగరు అని చెప్పాను, ఇప్పుడు చూడు లుంగి జారిపోయి గోసు ఊడిపోయింది. అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి ఏదో నువ్వే టైప్ చేయి. నువ్వు ఇంత భయపడుతున్నావు అంటే సంథింగ్ ఏదో ఉందిరా నీ ఇన్స్టాలో. ఉంది రానా? పాస్వర్డ్ టైప్ చేయబే. ఇంకా లాగ్ చేయకు, ఉన్న కోసు కూడా ఊడిపోద్ది. కెమెరాలానే నీ బతుకు కూడా తలకిందులైపోద్దేమో. ఇప్పుడు లాగిన్ అయిపోయింది. దొరికావురా. హలో అన్నట్టే, మీకు అరగంటలో ఫోన్ చేస్తాను, రెడీగా ఉండండి. నీకుందిరా? అరే మామ నీకు లేదా? ఫస్ట్ చాటే అమ్మాయా? డిలీట్ చేయాలి కదరా. అది కూడా అమ్మాయి పేరు రేణుశ్రీ అంట. అది నువ్వేనా పావు? ఓ రేణుశ్రీ అంటే నేనే కదా, సారీ సారీ. రే
నా మీద రివర్స్ అవుతున్నావు ఏంట్రా? పాస్వర్డ్ నా దగ్గర ఉంది. ఓ సారీ సారీ. ఏం చూసావే? ఏంట్రా అన్ని కంట్రీస్ అమ్మాయిలు ఉన్నారు ఇందులో? అమ్మో, ఇండియా 2, మలేషియా 3, న్యూజిలాండ్ 4, ఆఫ్రికా 5. ఏ కంట్రీ అమ్మాయిని వదలలేదు కదా కంట్రీ ఫ్రూట్. ఆడియో కాల్ 50 రూపీస్, వీడియో కాల్ 150 రూపీస్, డైరెక్ట్ మీట్ 1000 రూపీసా? ఊరు బావా చూసి దోలు తీపిందిరా. ఒరే మచ్చా, వీడియో కాల్ 150 మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. ఈ సిచ్యువేషన్ నువ్వు మాట్లాడుతున్న టాపిక్ ఏంట్రా? అంటే నువ్వు ప్రతిసారి 150 అడిగిన దీనికోసమా? చెయ్యి. సేవ్డ్ ఐటమ్స్ లో ఏంట్రా ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి? ఊరు బావా చచ్చండ్రా ఇంక నేను. ఏమున్నాయిరా? చదువుతా చూడు. మియా ఖలీఫా న్యూ వీడియోస్, జానీ సిన్స్ ఓల్డ్ వీడియోస్, డానీ డానియల్ ఓన్లీ ఫ్యాన్సా? అమ్మో, ఏంట్రా ఇవన్నీ? మియా ఖలీఫా న్యూ వీడియోస్ అంటే ఆవిడ ఒక యోగా టీచర్. కింద మీద పడి ఆవిడ యోగా చేస్తూ మనకు నేర్పిస్తూ ఉంటది. మరి జానీ సిన్స్ ఓల్డ్ వీడియోస్ అంటే? ఆయన ఒక డాక్టర్, ఒక ప్లంబర్, ఒక టీచర్, ఒక ఫ్యామిలీ మెంబర్, ఫైనల్ గా ఆయన ఒక ఆల్రౌండర్. మనం ఆయన చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ డానీ డానియల్ ఓన్లీ ఫ్యాన్స్? ఆ డానీ డానియల్స్ అంటే ఆవిడ ఒక దేవత. ప్రపంచమంతా ఆవిడకి ఫ్యాన్స్ ఉన్నారు. అలానే నేను కూడా. యా. నువ్వు చెప్పేది ఏదో తేడాగా ఉందిరా. ఉండు ఫోల్డర్స్ ఓపెన్ చేసి చూస్తా. వద్దు. ఎందుకొద్దు? ఓపెన్ చేస్తే వణుకుతావు, క్లిక్ చేస్తే జనుకుతావు, ప్లే అయితే పైకే పోతావు. అయినా సరే నేను చూస్తా. దేవుడా, ఇది వీడియో చూడకుండా నువ్వే ఎదురు చేయవా ప్లీజ్. పాల పిట్ట ప్రియా. పిట్ట? ఏం పిట్టరా? అంటే తనకి పాలపిట్ట అంటే చాలా ఇష్టం, అందుకే పాలపిట్ట ప్రియా. మెసేజ్ చేసింది, ఏం చేసిందో చూస్తా. అమ్మో, కలుద్దామన్నావు మరేం అనలేదేంటి? తెన్నేటి పార్క్ లో ఉన్నా, కలుద్దాం రా. పెట్టిందిరా పెంట. అవునా, నా హౌస్ కూడా పార్క్ పక్కనే, 2 minutes లో ఉంటదంట. దేవుడు బ్రో, వాట్ బ్రో, వీడియో చూడకుండా ఏదో కవర్ చేయంటే ఇలా ప్లేట్ నా మీదకి తిప్పుతావా? ఛీ రోషన్. మచ్చా వచ్చా? వస్తుందా? అనుకున్నా. జాతర ఫ్యాంట్లో పోసేగలవు. హాయ్ రోషన్. హాయ్ ప్రియా. వీళ్ళెవరు? అంటే వాడు నా ఫ్రెండ్ భాస్కర్. తిను నా మీ ఫ్రెండ్. ఓ ఫ్రెండా? హాయ్. చాట్లో చెలరేగిపోయేవాడివి, బయట ఏంటి భయపడుతున్నావు? అలా ఏం లేదు ప్రియా, ఫ్రీగానే ఉన్నా. ప్రియానా? ఏంటి కొత్తగా ప్రియా అని పిలుస్తున్నావు? చాట్లో ఏమని పిలిచేవాడి? ఇప్పుడు ఎందుకులే అవన్నీ. ఇప్పుడు ఎందుకు అంటావేంటి? చాట్లో ఏమని పిలిచేవాడో తెలుసా? ప్రేమగా పియా అనేవాడు. పియానా? పియ్యి కాదురా, ప్రియా. పాప ప్రియా, రోషన్ ఎప్పటి నుంచి తెలుసు? ఒక 2 weeks నుంచి తెలుసు. నిజం చెప్పాలంటే నేను ఇన్స్టా పెద్దగా యూజ్ చేయను, బట్ అలాంటిది రోషన్ మెసేజ్ వచ్చిన నుంచి అలా ఇన్స్టాలోనే ఉండాలనిపిస్తుంది. అబ్బో, అంతలా ఏం మెసేజ్ చేశాడో? రోషన్ చేసేవి మెసేజ్లు కాదు, కవితలు. క్యాజువల్ గా అందులో ఒకటి చెప్పమ్మా. నమ్మవేమో గాని
అందాల యువరాణి నేలపై వాలింది ఇన్స్టాలో మెరిసింది. వావ్, ఈ కవిత నా కోసమేనా? ఈ కవిత నీకోసమే సరిత. రోషన్, నా పేరు సరిత కాదు, ప్రియా. ప్రాస బాగుందని పేరు చేసా, లేకపోతే నీ పేరు నేను ఎలా మర్చిపోతా? అవును, ఇంతమంది అమ్మాయిలు ఉండగా నాకెందుకు మెసేజ్ చేయాలనిపించింది? హోటల్లో ఎంత మెన్యూ ఉన్నా అన్నీ చూసేసి బిర్యానీగా వస్తాం. సో ఇన్స్టాగ్రామ్ అనే హోటల్లో కూడా నువ్వే నా బిర్యానీ కనిపించావు, అందుకే రైతే వేసి కలిపేశా. రోషన్, ఈ ప్రియా నీకు పడిపోయింది. అలా నచ్చాడు రోషన్ నాకు. అయినా సరే ఈ క్వశ్చన్స్ అన్ని మీరెందుకు అడుగుతున్నారు? నేను రోషన్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. ఏంటి రోషన్ అని చెప్పేది? నిజం. మరి నేనంటే నీకు ఇష్టమైన బిర్యానీ అన్నావు. నన్ను కూడా వాడికి ఇష్టమైన పరవాననే అన్నాడు. రైతే కలిపేస్తానన్నా. పూనెట్టి నా మనసు గిలికిస్తా అన్నాడు. నా వాయిస్ వింటే గానీ నిద్ర పట్టదన్నావు. నన్ను చూస్తే గానీ తెల్లారదన్నాడు. ఎంత నమ్మనరా నిన్ను. ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను కూడా కావాలని చేయలేదు. ఏదో నా ఫోన్ వేడెక్కి నాకు మూడెక్కి చెయ్యి దోలెక్కి అలా మెసేజ్ చేశా. నిజం చెప్తున్నా, నేను మీ ఇద్దరితో తప్ప ఇంకెవరితో కలపలేదు, ప్రామిస్. జంబలక్కడ రంబా. ఉడియమ్మ, ఇది ఇప్పుడే మెసేజ్ చేయాలా? జంబలకడి రంబా? రేణు, తన మెసేజ్ ఇప్పుడు ఎందుకులే, పక్కన పెట్టి నేను తర్వాత చూసుకుంటా. ఇస్తా అన్నా ఇంకా ఇవ్వలేదు. ఏంట్రా ఇది? అంటే అది నువ్వు అనుకుంది కాదు, ఇంకేదో అయి ఉంటదిలే. ఇంకా ఇవ్వవా? డబ్బులు చెప్పానా నువ్వు అనుకుంది కాదని? నేను కూడా ఏమనుకోలేదులే. అయినా ఇదేవర్రా, దీనికి నువ్వెందుకు డబ్బులు ఇస్తావు? అంటే తను ఎక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి తీసుకుంటా. అమ్మ, ఇదెందుకు వస్తానంటుందిరా? తెన్నేటి పార్కులో ఉన్నా, రా. నువ్వేంటి అందరిని పిలుతున్నావా? పిలువని, బండారం బయట పడుతుందిగా. ఆల్రెడీ పడిపోయిందిగా. రేయ్, ఉడతకు సోరగైటేతాను. అమ్మ నోడతా. రేయ్ రోషన్, ఎప్పుడు ఇస్తా అన్నావురా? ఇస్తా. హే, ఎవ్వరే నువ్వు? నీకేదో బాకీ ఉన్నట్టు డైరెక్ట్ గా కాలర్ పట్టుకుని అడుగుతున్నావే? అవును, బాకీయే ఉన్నాడు. అవునా? ప్రియా ఎలానో పడిపోయే సిచ్యువేషన్ లోనే ఉంది. సో రంభకు మెసేజ్ కొడితే అది నా ఫోన్ పేలకు డబ్బులు కొడేద్ది. సో కొడేద్దాం. హాయ్ రంభా. హాయ్ రోషన్. ఎప్పుడు ఆన్లైన్ ఉంటావా? నువ్వు ఎప్పుడు మెసేజ్ చేస్తావు అని వెయిట్ చేస్తూ ఉంటా. అబ్బా, ఎందుకలా? నువ్వు ఒక మాట చెప్పావు చూడు, దానికి నేను పడిపోయా. దీనికేం చెప్పావురా? ఇంతమంది అమ్మాయిలు ఉండగా నాతోనే ఎందుకు చాట్ చేయాలనిపిస్తుంది? రోడ్డు మీద ఈగల వాళ్ళ చాట్ తినడం ఎంత ఇష్టమో, నీతో చాట్ చేయడం కూడా అంతే ఇష్టం. రోషన్, ఈ రంభా నీకు పడిపోయింది. ఏంటి ఆ డైలాగ్ పడిపోయావా? చిచ్చి, సరే గాని ఇంతకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? అనుకోకుండా మనం చచ్చిపోతే ఎల్ఐసి వాళ్ళు వచ్చి మన ఫ్యామిలీకి డబ్బులు ఇస్తారు కదా. ఇఫ్ అనుకోకుండా లవర్స్ విడిపోయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే? అబ్బా, ఇదేదో భలే ఉంది. ఎలా అది? ఎల్ఐసి అని ఒక కంపెనీ ఉందిలే. అది నువ్వు చెప్పినట్టు మనిషి చనిపోతే డబ్బులు ఇస్తారు కదా. ఇది ఆ ఎల్ఐసి కాదు, లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని. ఇది ఈ ఎల్ఐసి. అవునా? మనం విడిపోతే డబ్బులు ఇస్తారు. సో దానికోసం 10,000 కట్టాలి. అందుకే 10,000 కొట్టవా, నీకు 10 రోజులు ఇస్తా. అలా నా దగ్గర లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సోది కంపెనీ పేరు చెప్పి 10 రోజులు ఇస్తాను 10,000. 10 నెలలైంది, ఇప్పటికీ ఇవ్వలే. మచ్చా, ప్లాన్ వదిలిపోయిందిరా. అందుకే ఇప్పుడు బయట పెట్టిపోయింది. ఛీ, ఎందుకు ఇలా చేసావు? ఆ డబ్బులు ఏదో కావాలంటే నేనే ఇస్తా కదా. అసలు నువ్వెవరు? రోషన్ గర్ల్ ఫ్రెండ్. అబ్బో, వావ్. వాళ్ళని వీళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకొని బతికేవాడు ఈ బోగ్గని ఎలా లవ్ చేసావే? రేణు, ఎందుకు కొట్టావు తన్ని? నీకేం తెలీదు, నువ్వు ఆగ్రా. నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కరెక్టే, వాడివ్వకపోయినా నేనైనా క్లియర్ చేస్తా. అంతేగాని నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడితే ఆ చంప మీద కూడా కొడతా. నీకు కొంచెమైనా సిగ్గుందా? ఆ డబ్బులు ఏదో కావాలంటే నేనే ఇస్తా కదా. ఇప్పుడు చూడు, మోసగాడిలా చూస్తుంది నేను.
ఛీ! తాగడానికి కూడా అబద్ధాలు చెప్పి డబ్బులు వాడుతున్నావు చూడు. ఆ డబ్బులు తీసుకుంది నీ గురించే రేణు. హా? హా? నా గురించా? అవును. సుధాకి ఫోన్ చేస్తాను. సుధా, చెప్పరేను. అమ్మకి థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉంది. అవునా? నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. 10,000 తక్కువైందే. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 10,000 అంటే సరే, నేను ఏదోలా సెట్ చేస్తా. ఎలా సెట్ చేయి సుధా, ప్లీజ్. సరే రేణు, నువ్వు టెన్షన్ పడకు. సుధా ఫోనా? చెప్పు సుధా. రోషన్, నా ఫ్రెండ్ రేణు ఉంది కదా, వాళ్ళ మదర్ కి థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఒక 10,000 అర్జెంట్ గా కట్టాలి. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? 10,000? సరే సుధా, నేను ఎక్కడో ట్రై చేసి పంపిస్తాలే. మీ ఫ్రెండ్ టెన్షన్ పడద్దని చెప్పు. థ్యాంక్ యూ రా, ఫాస్ట్ గా చూడు. ఇప్పటికిప్పుడు 10,000? ప్రియా ఎలానో పడిపోయే సిచ్యువేషన్లో ఉంది. సో రంపకు మెసేజ్ కొడితే అది నా ఫోన్ పేలకు డబ్బులు కొడదు. అనుకోకుండా మనం చనిపోతే ఎల్ఐసి వాళ్ళు వచ్చి మన ఫ్యామిలీకి డబ్బులు ఇస్తారు కదా. ఇఫ్ అనుకోకుండా లవర్స్ విడిపోయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే? అబ్బా, ఇదిదో భలే ఉంది. ఎలా అది? లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని, ఇది ఎల్ఐసి. మనం విడిపోతే డబ్బులు ఇస్తారు. సో దానికోసం ఒక 10,000 కట్టాలి. అందుకే ఒక 10,000 కొట్టవా, నీకు 10 రోజులు ఇస్తా. ఇప్పటికీ నాదే తప్పంటే ఐఎమ్ సారీ. కొట్టాలనుకుంటే కొట్టచ్చు కూడా. ఈ జనరేషన్లో లవ్ అని పేరు చెప్పి డబ్బులు తీసుకొని వాడుకొని ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ చేసే వాళ్ళని చూశాను రోషన్. కానీ నువ్వు ఒక మనిషి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల లైఫ్ లాంగ్ తన వాయిస్ పోకుండా కాపాడావంటే గ్రేట్. ఇప్పటి వరకు నేను చాలాసార్లు బయటకు వెళ్తామని అడిగా రోషన్కి, కానీ ఎలాంటి రిప్లై ఉండేది కాదు. బహుశా మిమ్మల్ని మోసం చేయకూడదనేనేమో. ఇదిగో ఈరోజు నేను మెసేజ్ చేసినంత వరకు తను చేయలేదు. రోషన్ ఈజ్ వెరీ జెన్యూన్. రోషన్, సారీ. అర్థం చేసుకోవాల్సిన నేనే రాంగ్గా కన్వే చేసుకున్నా. ఐఎమ్ సారీ రోషన్. అయ్యో రేణు, నువ్వు సారీ చెప్పడం అంటే పిచ్చిదానా? మన మధ్య నో సారీస్, నో థ్యాంక్ యూస్. మచ్చా, ఫైనల్లీ నీ పుల్హార ఒక మనిషి లైఫ్నే సేవ్ చేసిందిరా. నువ్వు సూపర్. అశు? అశు అంటే నీ ఎక్స్? తనెందుకు కాల్ చేసింది? కాంపిటీస్ మళ్ళీ ఎంట్రీ ఇస్తుందా ఏంటి?